ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా సరే ఆ సంతానము కనడం వరకే మీ బాధ్యత. ఆ తదనంతరము మీరు చక్కటి అవయవాలతోటి వారికి జన్మనిచ్చారు, వాడు కష్టపడి పైకి వస్తాడు, మీరెందుకు ఇస్తారు? ఈ మధ్యకాలంలో చాలామందికి అలాగే అలవాటైంది. మా నాన్నగారు నన్ను కన్నాడు, రోడ్డు మీద పడేశాడు, ఏం సంపాదించలేదు. ఏం సంపాదించాలి? ఈ ప్రపంచానికి నిన్ను చూపెట్టాడు కదా, అది నువ్వు కష్టపడి నీ అంతలో నువ్వు ఎదిగి కష్టపడవచ్చు కదా. ఇంతసేపటికి చాలామంది ఇలా ఉన్నారు, అది మహాపాపం. తల్లిదండ్రులను అపారమైనటువంటి గౌరవంతో కొడుకు ఉన్నప్పుడు నపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే కొడుకు లేకపోతే ముక్తి రాదు, మోక్షము రాదు అనేటువంటి ఈ ధర్మశాస్త్రాలు చెబుతుంటే నిజంగా కూడా అటువంటి కొడుకు ఆ తల్లిని ఆ తండ్రిని పట్టుకొని నాకు నీ ఆస్తి కావాలి, నువ్వు నాకేం సంపాదించలేదు, ఉన్నదంతా నాకు ఇచ్చేసేయి, నువ్వు పోయి అనాథ ఆశ్రమాలలో ఉండు అంటే అటువంటి కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా విషయంలో.